హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ ఏం చూపిస్తున్నానా ఏంటి అనుకుంటున్నారా? ఇది మా నాన్న వాళ్ళ షాప్ అండి. ఇది వచ్చేసి పామూరు ప్రకాశం డిస్టిక్, కనిగిరి, పామూరు మండలం అండి, కనిగిరి తాలూకా. మా షాపుతో మాకు చాలా మంచి ఇది ఉందండి. ఎందుకంటే మేము మొత్తం నలుగురము. మా నలుగురికి మా నాన్న పెళ్ళిళ్ళు చేసింది కానీ, మా ఫ్యామిలీని చూసుకుంది కానీ అంతా ఈ షాప్ మీదే. మా నాన్న నిజంగా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి, ఆల్మోస్ట్ మా నాన్న 8th క్లాస్ నుంచి, అంటే మా నాన్న చదివింది 7th వరకు చదివాడు. 8th క్లాస్ నుంచే మా నాన్నకి కష్టం అనేది ఏంటనేది బాగా తెలుసండి. అప్పటి నుంచి కూడా మా నాన్న చాలా ఇబ్బందులు పడతా ప్రతిదీ, ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టారు, తర్వాత ఇంకొకటి అలా ప్రతి దాంట్లో కొంచెం కొంచెము చూసుకుంటూ లాస్ట్కి ఈ షాప్లో సెటిల్ అయ్యారనమాట. దీంట్లో మాకు నిజంగా చెప్పాలంటే ఈ షాప్ మీదే మా అందరు పెళ్ళిళ్ళు చేశారు. మాకు ఏమీ తక్కువ చేయలేదండి. చదువులు చెప్పించాడు, పెళ్ళిళ్ళు చేశారు, అన్నీ ఎంత చక్కగా చూసుకున్నారంటే మా నాన్న అంత చక్కగా చూసుకున్నారు. అంతా ఈ షాప్ మీదే మాకు జరిగింది. అందుకే ఈ షాప్ నాకు చాలా ఇష్టము. అప్పుడు ఒక సంవత్సరం కూడా నేను కూడా స్కూల్ మానేస్తున్నాను. 7th చదివిన తర్వాత నేను 8th చదవకుండా మానేసినప్పుడు కూడా నేను ఈ షాప్లోకి వెళ్ళాను అనమాట. నాతో పాటు ఒక 1 year వెళ్ళి వచ్చాను. కానీ నాకు చాలా ఇష్టము. తర్వాత ఇంతవరకు మళ్ళీ నేను ఆ షాప్కి వెళ్ళలేదు. ఈ మాది ఫస్ట్ సెంటర్లో ఉండేది, ఒక చిన్న షాప్ ఉండేది. తర్వాత ఈ షాపు నాన్న కొనుక్కొని ఈ షాప్కి వచ్చారు. తర్వాత ఇల్లు కొనుక్కున్నారు. మా నాన్న ఫస్ట్ ఒక హౌస్లో రెంట్కున్నారు. అదే హౌస్ను వాళ్ళు అమ్ముతుంటే కొనుక్కున్నారు. నిజంగా మా నాన్న చాలా అంటే చాలా కష్టజీవి. మా నాన్ననే కాదు, ఇలా కష్టపడే ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మా నాన్న ఫస్ట్ నుంచి ఒక టైం మెయింటైన్ చేసేవాళ్ళు. మంచి పేరు, అంటే లాభం తక్కువ చూసుకొని ఇచ్చేవాళ్ళు అనమాట. అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాన్నకు ఒక పేరు అనేది ఉంది అక్కడ. మా నాన్న పేరు వచ్చేసి కొండారెడ్డి, షాప్ వచ్చేసి విజయలక్ష్మి మిషనరీ స్టోర్స్ అండి. ఈయనే మా నాన్న. చాలా అంచెలంచెలుగా అంటారు చూడండి, అలాగా నా కళ్ళతో నేను చూశాను అనమాట. చిన్న షాప్ నుంచి ఇలాగా ఒక స్టేజ్కి వచ్చారనమాట. ఇప్పుడు సొంత ఇల్లు, సొంత షాపు మేమందరికీ సెటిల్ చేశారు. సెటిల్ చేయడం అంటే పెళ్ళిళ్ళు అవి చేసి మా లైఫ్లో మాకు బాగున్నాయి. మనము కష్టపడ్డ దానికి ఏదో ఒక రోజు ఫలితం దక్కిద్దండి. మనం ఫస్ట్ కష్టపడే తత్వం అనేది ఉండాలి. మనం ఏదో ఈరోజు సంపాదించామా, ఈరోజు అనుభవించామా అన్నట్టు ఉండకూడదు. రేపు ఫ్యూచర్ ఏంటి అనేది జాగ్రత్త పడాలి. అలా పడిన వాళ్ళు ఏ రోజు కూడా నష్టపోరండి. మనం ఈరోజు సంపాదించుకొని ఈరోజు తినేసామా, అయిపోయిందా, రేపు సంగతి రేపు అనుకుంటే మాత్రం చాలా కష్టము. ఎప్పుడైనా ₹1 సంపాదిస్తే పావలా ఖర్చు పెట్టుకోండి, మనం మిగిలింది దాచుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు ఎలా వస్తాయో తెలియదు. అలా చేసుకుంటే మాత్రం లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మనం ఒకరిని చూసి మంచి అనేది నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోకూడదండి. వాళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారే, మనం పెట్టాలి అనుకుంటే మాత్రం మన చేతిలో ఏమీ ఉండదు. మనకెంత ఉందో అంతలో మనం చూసుకుంటూ పోవాలి. ఏ తల్లిదండ్రులైనా కష్టపడేది పిల్లల కోసమే కదా. పిల్లల జీవితాలు బాగుంటే వాళ్ళకి ఇంకంతకు మించి ఏం కావాలనుకుంటారు. ఇదెందుకో నాకు ఈరోజు వీడియోలో చెప్పాలనిపించింది, మా షాప్ గురించి, మా నాన్న గురించి, అందుకనే చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లైఫ్లో ఏ కష్టం వచ్చినా మాకు తోడుగా నిల్చున్నందుకు థ్యాంక్స్ నాన్న. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను నేను.